కూటమి నేతలు ఏదైతే రిలీజ్ చేశారో మేనిఫెస్టో, అది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నట్టుగా ప్రజలే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టో బాగానే ఉందనేటువంటిది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధానంలో ఎక్సెప్ట్ వైసీపీ మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదిస్తున్నారు. అంటే ఈ మేనిఫెస్టో చాలా డీటెయిల్డ్ గా వర్కౌట్ చేశాం. ఒకవైపు ప్రజల యొక్క అవసరాలు అన్ని కూడా క్రోడీకరిస్తూనే, మరొకవైపు ఫైనాన్షియల్ సిస్టమ్ దీన్ని కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటువంటి కూడా ప్యారలల్ గా వర్కౌట్ చేశాం. అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా. అంచేత ఫైనల్ గా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో ఆమోదయోగ్యమే కాకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తిగా అమలు పరిచేటట్టు వీలుగా ఉండేటువంటి మేనిఫెస్టోగానే తయారు చేశాం. దానివల్ల దీన్ని 100% ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అమలు జరిగే విధంగానే మేము ఆ మేనిఫెస్టో కూడా ఈ కూటమి తయారు చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజలకు అందించడం కూడా జరిగింది. ఇది రెండో ఇష్యూ చూస్తే, ఈ మేనిఫెస్టో ఈ కూటమి మీద చాలా గురుతర బాధ్యతని పెట్టుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టో వల్ల చాలా బాధ్యతలు పెరుగుతాయి రేపు రాబోయేటువంటి కూటమి యొక్క ప్రభుత్వం మీద. అంచేత ఆ బాధ్యతలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మేనిఫెస్టో తయారైంది. అంచేత ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిందో, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నాశనం చేసిందో జగన్ ప్రభుత్వం, ఆ వినాశనం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో. దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాలకి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరిగింది. అంచేత ఈ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు జరగడానికి అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే ప్రజలకు కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ఒక అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండనేటువంటి సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు అనుభవం ఉన్నంత వరకు కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీడియా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా చూస్తే రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలంతా కూడా, కూటమి పార్టీ ఇదంతా కూడా. ఇంచేదంటే ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇసుక ఉంది. ఇసుక వీళ్ళు ఓచర్లు కూడా తీసుకోకుండా ఏదో నామినల్ గా 10% అక్కడ ఓచర్ తీసుకుని 90% ఇది అన్అఫీషియల్ చేతుల్లో పోతుంది. అంటే ట్రెజరీకి రావడం అది అమౌంట్. రేపు దాన్ని బాగా స్ట్రీమ్ లైన్ చేసుకుని కొత్త విధానం పెడతా ఉన్నాం కాబట్టి ఇసుక విధానం, ఆ విధానంలో ఒకవైపు అందుబాటులో తీసుకొస్తేనే మరొకవైపు ఆదాయం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ లో ఆదాయం పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఇసుకని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తప్ప ట్రెజరీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి వీళ్ళు ఉపయోగించుకోలేదు. నెంబర్ 1. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. న్యాచురల్ రిసోర్సెస్ ఉండేటువంటి ఆదాయం, మైన్స్ ఉన్నాయి, మైన్స్ కూడా అట్లాగే దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా టోల్ గేట్లు కూడా, టోల్ గేట్ అంటే ఆ టోల్ గేట్ ఇప్పుడు కొత్తగా లిక్కర్ కి టోల్ గేట్ పెట్టారు. ఆ టోల్ గేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అంచేత వీటిలంతా కూడా ఈ లీకేజెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించడంలో ఉండేటువంటి లీకేజెస్ అన్ని కూడా అరికట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు కూడా ఆదాయం పెరుగుతుంది.
అదేవిధంగా మైన్స్ కానీ ఈ మాఫియాలను అరికడితే కూడా మనకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ వెల్త్ ఉంటుంది, మైన్స్ వెల్త్ ఉంటుంది, అదేవిధంగా ఇసుక ఉంది, సముద్ర ఇసుక ఉంది, అదేవిధంగా మీకు అనేక రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. మనకి కొన్ని కొన్ని చోట్ల అయితే ఇప్పటికి వరకు కూడా ఎక్స్ప్లోర్ చేయనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే మనకి అవి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగటానికి చాలా స్కోప్ ఉంది. ఆ విధంగా ఒక ప్లాన్ చేయడానికి ఒక విజన్లో మేము పెట్టుకోవడానికి కూడా మనసులో ఉంది. రెండవది వచ్చేటంటే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేశారు. వైపు డిబిటీ ఇస్తూనే అంటూనే మరొక వైపు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఎంచేతంటే ఒక డిబిటీ వీళ్ళు చూస్తే 54,000 కోట్లు మాత్రమే సంవత్సరం ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఉంది. కానీ మీకు 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే 54 లక్షలు పోతే మిగతాదంతా కూడా ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే దానివల్ల కూడా 2,000-3,000 కోట్ల ఆదాయం అదనంగా మనకు రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు చెప్పాలంటే అడ్వైజర్స్ ఉన్నారు, అదేవిధంగా అడ్వైజర్స్ కి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళ అడ్వైజ్ గవర్నమెంట్ కి ఏ విధమైనటువంటి అడ్వైజ్ రావడం లేదు. ఒకళ్ళు వచ్చినా కానీ అది ఉపయోగం లేనటువంటి అడ్వైజర్ గానే ఉన్నారు వీళ్ళంతా కూడా. అంచేత అడ్వైజర్స్ వీళ్ళందరినీ కూడా అక్కర్లేనటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా స్వస్తి పలకడం అనేటువంటి సహజంగా చేస్తారు కొత్త ప్రభుత్వం. మేము అలాగే చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అడ్వైజర్స్ ఖర్చు పెట్టేటువంటి ఈనాడు చాలా మందికి చాలా రకాలుగా కార్లు, అంతా కూడా క్యాబినెట్ ర్యాంకులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, తర్వాత ఇది అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. పోనీ వాళ్ళు ఏదైనా ఎకనామిక్స్ అయ్యి బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారంటే ఏ విధమైన సలహాలు ఇవ్వడం లేదు వాళ్ళు. అంచేత వాళ్ళు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఇటువంటివి చాలా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మనకి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదొక. మూడో ఇష్యూ వచ్చేటప్పుడు మనం చూస్తే ఈ యొక్క రెవెన్యూస్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేతండి మీకు రెవెన్యూస్ రేషియో చూస్తే మీకు చాలా తక్కువగా కనపడుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ వీళ్ళు లేదు. చెప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా వీళ్ళు మొత్తానికి వీళ్ళు అమ్ముకుని వీళ్ళు నాయకులు హెంచ్మెన్ జగన్ హెంచ్మెన్ బాగుపడ్డారు తప్ప రాష్ట్రానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెద్దగా రాలేదు. ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటి రాలేదు. దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం లైన్అప్ చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేటప్పుడు ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా వీళ్ళు పెద్దగా ఏం చూపించింది లేదు. అంటే ట్యాక్స్ జిఎస్టిపి రేషియో చూస్తే మన ప్రభుత్వం చాలా లో లెవెల్లో ఉంది. అంచేత ట్యాక్స్ పెంచక్కర్లేదు. ఇప్పుడు ఉన్న ట్యాక్స్ లో హై ట్యాక్స్ తర్వాత ట్యాక్స్ పెంచేటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే వన్స్ జిఎస్టీ హాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. అంచేత ఆ కౌన్సిల్ చూస్తారు తప్ప మన సలహాలు ఇవ్వడానికి ఫైనల్ గా కౌన్సిల్ సెట్ చేస్తారు, జిఎస్టీ కౌన్సిల్ ట్యాక్సెస్. అంచేత ట్యాక్సెస్ ఇంప్రూవ్మెంట్ అనేది మన చేతుల్లో లేదు, ఎన్హాన్స్మెంట్ అనేది మన చేతుల్లో లేదు. కానీ ట్యాక్స్లు పెంచకుండానే ఓన్ ట్యాక్స్ రెవెన్యూని పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంచేతంటే మన ట్యాక్స్ జిఎస్టిపి రేషియో తక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలతోటి మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా లీకేజెస్ అరికట్టడం ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మీకు కమర్షియల్ ట్యాక్స్ లో చాలా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఇంచుమించు గవర్నమెంట్ స్టేల్ కానీ కోర్టు స్టేల్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెకేట్ చేయించుకుంటే ఆ ట్యాక్స్ అంతా కూడా మనకి రావటానికి ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలి, ఐటీలో కానీ దీంట్లో కానీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సేషన్ లో ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే ముందు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే 50% 80% ముందు కట్టి కోర్టుకు వెళ్ళాలి. ఆ సిస్టమ్ ఇక్కడ మన కమర్షియల్ ట్యాక్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లేదు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు అప్పుడు ఆలోచించాం అలా చేస్తే బాగుంటది. ఇంచేతని కనీసం స్టేల్ తెచ్చేసుకుని అలా గవర్నమెంట్ రెవెన్యూ రాకుండా పోతే గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలాసార్లు అటెంప్ట్ చేశాం. కాకపోతే కొద్దిగా ఎలక్షన్స్ రావడం దీనివల్ల మనం చేయలేకపోయాం. అవసరమైతే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ అన్న తీసుకొచ్చి ఈ యొక్క స్టేలు ఇవన్నీ కూడా ఫాస్ట్ గా డిస్పోజ్ అయ్యేటట్టు కేసులు డిస్పోజ్ అయ్యేటట్టు కానీ లేకపోతే మినిమం వాళ్ళు ఇంత స్టేకి వెళ్ళినప్పుడు ఇంత గవర్నమెంట్ కట్టి వెళ్ళాలనేటువంటి ఆ సిస్టమ్ కానీ ఐటీలో ఉండే సిస్టమ్ తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి. అవి కూడా పరిశీలిద్దాం. అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి మనకు చూస్తే కొన్ని అవకాశాలు ఉన్నాయి.
ఆ అవకాశాలను మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగితే ఆ ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే రెవెన్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో మూడో ఇష్యూలో కొంతవరకు కూడా మనకి రెవెన్యూస్ పెరుగుతాయి. తర్వాత వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లాగా కూటమిని సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గ్రాంట్స్ నీడ్ ఎక్కువ రావాలి. ఎంచేతంటే రెండు రకాలు ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారంగా డెవల్యూషన్స్ రావాలి. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ గ్రాంట్స్ నీడ్ వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ డెవల్యూషన్స్ కి డిస్క్రిషనరీ పవర్ లేదు. అంచేత డెవల్యూషన్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం. డెవల్యూషన్స్ లో లాస్ట్ టైం ఏం చేశారంటే 15th ఫైనాన్స్ కమిషన్ లో 41% ఉండేది 40% చేశారు. అంటే 1% లాస్ వస్తుంది స్టేట్ కి. ఆ 1% లాస్ రావడం వల్ల ఇంచుమించు 2,000 కోట్లు మనకు లెక్క ప్రకారంగా చూస్తే 1,400-1,500 కోట్లు ఆ సంవత్సరం లాస్ వచ్చింది, మనకంటే తక్కువ వచ్చింది. అంచేత అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈనాడు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ ఇష్యూ ఈ ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ ఏదైతే ఉందో డెవల్యూషన్ సంబంధించిన కూడా మళ్ళీ మనం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ 50% చేయమని డెవల్యూషన్స్ స్టేట్స్ కి. ఆ విధంగా చేస్తే రెవెన్యూస్ బాగుంటాయి. కనీసం అట్లీస్ట్ లాస్ట్ టైం చేసింది 1% తగ్గించారు కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ 2% పెరిగితే 15th ఫైనాన్స్ కమిషన్ 1% తగ్గించారు. 41 నుంచి 40 తగ్గించారు. ఇదేదో వాళ్ళు ఏదో చెప్పారు జమ్మూ కాశ్మీర్ కి వీళ్ళకి ఏదో ఇవ్వాలని, అది కరెక్ట్ కాదు. ఎంచేతంటే స్టేట్ రెవెన్యూస్ తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎంచేతంటే 80% డెవలప్మెంట్ విల్ బి డన్ బై ద స్టేట్స్. అదేవిధంగా 20% డెవలప్మెంట్ విల్ బి డన్ బై ది సెంట్రల్ అనేది లాజిక్ ఉంటుంది. అంచేత ఎక్కువ డెవలప్మెంట్ మనకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి షేర్ ఇవ్వడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ 41% కానీ ఇంకా రేపు 16th ఫైనాన్స్ కమిషన్ ముందు రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అవి పెంచుకోవడానికి డెవల్యూషన్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇవి కూడా ఆలోచించుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేటువంటి డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే అది ఇప్పుడు కూడా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువ ఇచ్చారు వీళ్ళకి కూడా, కానీ ఇంకా ఎక్కువ పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏం చేద్దంటే వాళ్ళు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కానీ స్పెషల్ స్కీమ్స్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువ గ్రాంట్ తెచ్చుకుంటే ఆదాయం పెరుగుతుంది. ఇది ఆదాయానికి సంబంధించింది ఇది ఒకటి. ఫైనల్ గా ఏంటంటే జిఎస్టిపి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆనాడు 14 నుంచి 18 వరకు చూస్తే డబుల్ డిజిట్ యావరేజ్ మీద 10.22% గ్రోత్ రేట్ ఉంది కాన్స్టెంట్ ప్రైసెస్ మీద. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు చూస్తే ఇంచుమించు సింగిల్ డిజిట్ కి వచ్చేసింది. అది కూడా దగ్గర 2%, 3% అట్లా సింగిల్ డిజిట్ కి వచ్చింది. అంటే అంత వేరియేషన్ ఉంది జిఎస్టిపి గ్రోత్ రేట్ లో, ఎకనామిక్ గ్రోత్ రేట్ లో. అంచేత ఈ వేరియేషన్ కూడా మనం సెపరేట్ చేసుకుని మళ్ళీ డబుల్ డిజిట్ కి తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేశాం. అంచేత రేపు కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాల్లో మనకి డబుల్ డిజిట్ కానీ వచ్చిందంటే డబుల్ డిజిట్ కి జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అంటే మన రాష్ట్ర ఆదాయం కానీ పెరిగితే డెఫినెట్ గా దీనివల్ల ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతాయి ఆటోమేటిక్ గా. ఈ రెవెన్యూస్ పెరగడం వల్ల కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. అంచేత ఆదాయం పెరిగినప్పుడు ఇన్ని 5 రకాలుగా చెప్పినప్పుడు ఆదాయాలు పెరిగినప్పుడు అంచేత రెండో వైపు మన ఖర్చు చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెద్దగా పెట్టలేదు. యావరేజ్ మీద చూస్తే 12,000 కోట్ల రూపాయలే వీళ్ళకి 12,000 నుంచి 16,000 అని చెప్తారు వీళ్ళు, కానీ 12,000 కోట్ల రూపాయలు అంటే దాంట్లో మళ్ళీ చూస్తే దాంట్లో మళ్ళీ శాలరీస్ కాటికి పోతుంది మళ్ళీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కి. అంటే అది యావరేజ్ మీద చూస్తే వాళ్ళు 12,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఖర్చు పెట్టలేదో అభివృద్ధి లేకుండా పోయింది, మొత్తం జీరో. ఈవెన్ రోడ్లు కూడా గుంటలు వేయలేకపోయారు, బిల్డింగ్లు కూడా రంగులు వాళ్ళకి కావాల్సిన రంగులు వేసుకున్నారు తప్ప యాక్చువల్ గా బిల్డింగ్స్ జనరల్ బిల్డింగ్స్ వాళ్ళు రంగులు వేయలేని పరిస్థితుల్లో రిపేర్లు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూస్ ఎప్పుడైతే పెరిగాయో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతాం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మనకి డెవలప్మెంట్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెంచుకుని మనం ఎంత ఖర్చు పెడితే ఆ విధంగా ప్రజలకి కావాల్సినటువంటి వాళ్ళకి పని కలుగుతారు. సపోజ్ ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసాం అనుకోండి, ఒక రోడ్డు శాంక్షన్ చేసాం అనుకోండి,
పెద్ద రోడ్డు అయింది అనుకోండి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆదాయం పెరిగిన తర్వాత వాళ్ళ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మళ్ళీ జిఎస్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది, సేవింగ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత ప్రధానంగా ఈ జిఎస్టీ ఏదైతే ఈ రోజున డబుల్ డిజిట్ తీసుకొచ్చారో, మళ్ళీ సింగిల్ డిజిట్ ని డబుల్ డిజిట్ కి తీసుకెళ్ళడానికి అది ఈ కూటమి యొక్క విజన్ అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంచేత అది ప్రధానమైనటువంటి అంశం. అంచేత 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత దాని ముందు కూడా అపీర్ అయ్యి మనకు కావాల్సినటువంటి నిధులు కేటాయించమని అడగడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ని అది కూడా అవకాశం ఉండటానికి అవకాశం ఉంది. అంచేత ఇది మనం చూస్తే ఈ యొక్క మేనిఫెస్టో ఒక ప్రోగ్రెసివ్ మేనిఫెస్టో, అదేవిధంగా ప్రాస్పెక్టివ్ మేనిఫెస్టో చేత ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయడంలో ప్రధానంగా పొలిటికల్ ఎకానమీ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఈ పొలిటికల్ ఎకానమీలో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం, కానీ రియల్ పొలిటికల్ ఎకానమీ కావాలి అంటే ఏదైతే అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని ఇన్క్లూజివ్ గ్రోత్ లో చేర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెట్టాం యూత్ కి. వాళ్ళు ఇప్పటికే నిర్వీర్యం అయిపోయారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు వస్తే ఎంతమంది 20 లక్షల మందికి కానీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం వల్ల వాళ్ళకి ఖర్చు కూడా చేస్తారు. ఆ ఖర్చు పెరగడం వల్ల మనకి ఒకవైపు ప్రైసెస్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇది జిఎస్టిపికి యాడ్ అవడానికి అవకాశం ఉంది, ఎక్స్పెండిచర్ అంతా కూడా. అంచేత ఎక్స్పెండిచర్ స్ట్రీమ్ లైన్ చేయడం, రెవెన్యూస్ పెంచుకోవడం, అదేవిధంగా వేస్ట్ ఎక్స్పెండిచర్ ని కట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం అనుకోకుండానే పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఆదాయాన్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే వెల్త్ క్రియేషన్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ అంటే రాష్ట్రానికి ఆదాయం పెరిగిన తర్వాత ఆదాయాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తే, ముఖ్యంగా బలహీన వర్గాలు ఇన్క్లూజివ్ గ్రోత్ చేస్తే, వాళ్ళకి చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రభుత్వ సహాయకారం చేస్తే, ఆ స్టార్టప్లు అనేటువంటి వాళ్ళకి లాభసాటిగా ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఆదాయం పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంచేత బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈబీసీ దేవతలను వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒకటి కార్యక్రమం చేపట్టడం చేశాం. దానివల్ల కూడా వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది. రెండవది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. మూడవది వచ్చేటికి మహిళలకి ఇచ్చినట్టు స్కీమ్లు ఇచ్చాం, అదే రైతులకు ఇచ్చినట్టు స్కీమ్లు ఇచ్చాం. ఇవన్నీ ప్రాఫిటబుల్ గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్, రూరల్ ఎకానమీ అనేటువంటి మన ఇండియాకి ఇంపార్టెంట్, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. ఈ రూరల్ ఎకానమీలో అందుకని కొత్తగా మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది ప్రామినెంట్ గా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అయ్యాయి. మీకు చెరుకు ఇండస్ట్రీ అంతా కూడా కొలాప్స్ అయింది. అటువంటి అగ్రో ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నాయి. ఈవెన్ కోఆపరేటివ్ సిస్టమ్ కూడా అప్పుడు నేను కోఆపరేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో సింగిల్ విండో పెట్టాం, అది కూడా డోల్ డ్రమ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంచేత ఒకవైపు కోఆపరేటివ్ సిస్టమ్ ని డెవలప్ చేయడం, మూవ్మెంట్ ని డెవలప్ చేయడం, మరొక వైపు కోఆపరేటివ్ సిస్టమ్ లో కానీ మరొక విధంగా కానీ ఈ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే హార్టికల్చర్ అనేది చాలా ముఖ్యంగా ఉంది, అదేవిధంగా ఆక్వాకల్చర్ అనేది చాలా ముఖ్యంగా ఉంది. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, లైవ్ స్టాక్ లో కూడా చూస్తే మేము ఇన్సూరెన్స్ మొట్టమొదటిగా గొర్రెలకు కానీ పశువులకు కానీ పశు సంపదకి ఇన్సూరెన్స్ అనేది పెట్టినట్టు ఘనత కూడా ఈ మేనిఫెస్టో ఉంది. అంచేత ఏంటంటే పశు సంపద వల్ల, హార్టికల్చర్ వల్ల, అదేవిధంగా ఆక్వాకల్చర్ వల్ల గ్రోత్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా అంటే జిఎస్టిపికి బాగా గ్రోత్ యాడ్ చేసేటువంటి గ్రోత్ ఇంజిన్స్ ఐడెంటిఫై చేశారు. ఇంతకుముందు కూడా ఐడెంటిఫై చేశారు, అవి కంటిన్యూ చేస్తాం. అంచేత ఒక ఆక్వాకల్చర్ వల్లే దాదాపు 30 to 40% గ్రోత్ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు అది దాదాపు 10% 11% పడిపోయింది. అంచేత ఈ ఆక్వాకల్చర్ ను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఆక్వా రైతుల గురించా లేకపోతే వేరే విధంగా అంటే ఇది ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఐటమ్ లో మనకి కావాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనకు వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. అంచేత అది ఒకటే కాకుండా ఈ ఆక్వాకల్చర్ వల్ల లోకల్ గా మనకు ఉండేటువంటి జిఎస్టిపి పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఎంచేతంటే వీళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనకు ఆదాయం సేల్స్ కానీ మరొక విధంగా చూస్తే ఆక్వాకల్చర్ అనేటువంటి టాప్ ప్రయారిటీ. మన అన్ని సబ్ సెక్టార్స్ లో జిఎస్టిపి ఉండే సబ్ సెక్టార్ లో ఆక్వాకల్చర్ టాప్ లెవెల్ లో కంట్రిబ్యూట్ చేస్తుంది జిఎస్టిపి. అంచేత దానికి ప్రయారిటీ ఇచ్చాం.
ఆ విధంగానే దానికి కావాల్సినటువంటి కన్సెషన్స్ అన్ని కూడా అనౌన్స్ చేయండి. అదేవిధంగా హార్టికల్చర్ లో ఇప్పుడు కొత్తగా ఈ ఫ్రూట్ మెయిన్ ఫ్రూట్ కల్చర్, అదేవిధంగా హార్టికల్చర్ కూడా టాప్ లో ప్రయారిటీలకు వచ్చేసాయి. ఏం చేద్దంటే ఈ రోజున కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, పంట కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా డ్రై ల్యాండ్స్ అన్ని కూడా హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడంతో దీనికి జిఎస్టిపికి బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంచేత కంట్రిబ్యూట్ దీన్ని మనకి డబుల్ డిజిట్ కి రావాలంటే ఈ సెక్టార్స్ అగ్రికల్చర్ లో కూడా సబ్ సెక్టార్స్ కొన్ని ప్రయారిటీగా తీసుకుని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేశాం. ఇది కాకుండా లైవ్ స్టాక్ అనేటువంటిది ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లైవ్ స్టాక్ యొక్క గ్రోత్ రేట్ పడిపోయింది. అంచేత పడిపోయిన దాన్ని మనం రక్షించుకోవాలి, ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇంచేత గొర్రెలు కానీ, మేకలకు కానీ, పశువులకు కానీ, మిగతా అన్నింటి కూడా ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇది పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్ లో రూరల్ ఎకానమీ ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల, రెండు తర్వాత ఈ సంపదను పెంచుకోవడం వల్ల, ఈ డైరీలు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఆగ్రో ఎకానమీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆ లైన్ లోనే ఆలోచించాం. అంచేత సంపద పెరిగే విధంగా అన్ని సెక్టార్స్ ని దృష్టిలో పెట్టడం జరిగింది. ఏ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ వల్ల ఎలా జరుగుతుంది, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్ నెగిటివ్ గ్రోత్ లోకి వచ్చింది. ఎందుకు నెగిటివ్ గ్రోత్ లో వచ్చిందంటే ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉన్న ప్రొడక్షన్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా పోయి దగ్గర ప్రొడక్షన్కి వచ్చాయి చాలా ఇండస్ట్రీస్. అప్పుడు మేము చేపట్టినటువంటి ఇండస్ట్రీ అవన్నీ కూడా డోల్డ్రమ్స్ లోకి వచ్చి వాళ్ళ ఈ ప్రభుత్వం యొక్క నెగిటివ్ పాలసీ వల్ల వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ తీసుకెళ్లిపోవడమే కాకుండా ఉదాహరణకి మనం చూస్తే ఈ అనంతపూర్ లో ఉండేటువంటి కియా ఇండస్ట్రీ, యాన్సరీ ఇండస్ట్రీ చాలా రావాలి. ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే దానికి సపోర్టింగ్ గా యాన్సరీ ఇండస్ట్రీ వస్తాయి, అంటే సబ్సిడరీస్ అన్ని వస్తాయి. అవి రాకుండా పోయాయి ఈ ప్రభుత్వం రావడం వల్ల. వాటితో పాటు మనకు అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కి రాయలసీమలో కానీ, అదేవిధంగా వైజాగ్ ఏరియా కానీ బాగా ప్రొడక్టివ్ బాగా ఉంటుంది. అదేవిధంగా పొటెన్షియల్ కూడా ఉంది. ఒకవైపు న్యాచురల్ రిసోర్సెస్, మరొకవైపు ఇండస్ట్రీస్ వస్తే, ఇండస్ట్రీస్ వాళ్ళంటే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ సెక్టార్ లో. ఆ ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు రావడం వల్ల బాగా ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం వ్యక్తులు చేతారు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది కూడా సెంటర్స్ కూడా పెట్టడానికి ఉన్నది. స్టార్ట్అప్లు ఎక్కువ ప్రపోర్ట్ చేయడం వల్ల ఇది బలహీన వర్గాల్లో ఇన్క్లూజివ్ గ్రోత్ రావడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మెయిన్ టార్గెట్స్ ఏంటంటే పేదరికం తగ్గించాలి, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి అసమానత తగ్గించాలనేటువంటి మెయిన్ టార్గెట్ పెట్టుకుని దానికి తగ్గట్టు మనకి రెవెన్యూ కూడా పెరగాలి. కాబట్టి ఆ రెవెన్యూస్ పెరగడం సైమల్టేనియస్ గా వెల్ఫేర్ స్కీమ్స్ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కి ప్రాధాన్యత అన్ని సెక్టార్స్ కి, అన్ని సెక్షన్స్ కి. అది ఇవ్వడమే కాకుండా మామూలుగా చూస్తే మీకు జనరల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి, ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంచేత మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పేదవాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోని చాలా డీటెయిల్డ్ గా తయారు చేయడం. ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. మేనిఫెస్టో ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఇంప్రూవ్ ది స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎంచేతంటే ఇంతకుముందు మనం ఫస్ట్ 5 స్టేట్స్ లో మనం ఉండేవాళ్ళం. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర కూడా ఉండేది. ఇంత ఆఫ్టర్ బైఫర్కేషన్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర కూడా ఉండేది. కానీ ఇప్పుడు మనం 21st ప్లేస్కి వచ్చేసాం. ఇంచేతంటే ఈవెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ ఒడిశా, ఈవెన్ బీహార్ కొన్ని ఏరియాల్లో. అంచేత ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని బాగా చేయాలనుకున్నప్పుడు ఆదాయం పెరిగేటువంటి విధానాన్ని చూసుకుని దానికి తగ్గట్టుగా జిఎస్టికి కూడా, అంటే ఆర్థిక అభివృద్ధి రేటు కూడా పెరిగేటట్టుగా చూసుకోవడానికి అన్ని చర్యలు తీసుకునే విధంగానే దీంట్లో ఉంది. టోటల్లీ ఇంప్లిమెంటబుల్, 100% ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో ఇది. ఎవరికి ఏ విధమైన డౌట్ అక్కర్లేదు. ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ తరఫున, కూటమి తరఫున. అంచేత ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ ఇయర్ లో కొంత ట్రబుల్ ఉంటుంది. ఈనాడు ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా అగ్రికల్చర్ రైతు సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా చూస్తే మహిళా సమస్యలు ఉన్నాయి, పిల్లలకి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే హ్యూమన్ క్యాపిటల్ లో హెల్త్ సెక్టారు, అదేవిధంగా మీకు చూస్తే రెండోది ఎడ్యుకేషన్ సెక్టార్. ఈ 2 సెక్టార్నే
పూర్తిగా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కొలాబ్ చేశారు. తర్వాత పీజీ కోర్సులు అన్ని కూడా కొలాబ్ చేశారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ చేశారు. ఏదో పేరుకి మాత్రం ఇంగ్లీష్ మీడియం అదంతా చెప్పుకుని వచ్చాడు తప్ప ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిజల్ట్ చూస్తే అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేటువంటి 5 సంవత్సరాలకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కొలాప్స్ అయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డౌన్ లైన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు. అంచేత ప్రైమరీ ఎడ్యుకేషన్ కి టాప్ ప్రయారిటీ ఇస్తే పేదవాళ్ళందరూ కూడా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయికి వెళ్ళటానికి కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళు తీసేస్తే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. హెల్త్ సెక్టర్ దాదాపు 4% ఆఫ్ జిఎస్టీకి ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ వాట్ ఈస్ టోల్డ్ బై ది ఫైనాన్స్ కమిషన్. కానీ వీళ్ళు 1% కూడా ఖర్చు పెట్టలేదు హెల్త్ సెక్టర్. అందుకనే హెల్త్ సెక్టర్ అంతా కొలాప్స్ అయింది. వాళ్ళకి పేదవాళ్ళు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడైతే వైద్యం చేసుకుంటారో హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా దాదాపు 1000 కోట్ల వరకు కూడా వాళ్ళకి అప్పులు పెట్టారు. 700 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు అప్పులు పెట్టారు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం లేదు. అంటే పేదవాడు ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఊరికి ఆరోగ్యశ్రీ అంటే చేశారు తప్ప ఆరోగ్యశ్రీకి కావాల్సినటువంటి డబ్బులు కూడా బిల్స్ కూడా పే చేయలేని పరిస్థితి. అంచేత మేము ఈ హెల్త్ సెక్టర్ సంబంధించిన వరల్డ్ వైడ్ జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది హెల్త్ కి సంబంధించిన ప్రజలకి. అంచేత అమెరికాలో పాపులర్, మిగతా యూపీలో యూరోప్ లో ఎంత పాపులర్ అంటే అది కూడా స్టడీ చేసి అంచేత ఓవరాల్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఖర్చు లేకుండా హెల్త్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ వాళ్ళ స్కాలర్షిప్స్ ఏం తీసేసినవన్నీ కూడా మళ్ళీ ఇస్తాం. అంచేత హ్యూమన్ క్యాపిటల్ తయారవ్వాలంటే ఈ 2 సెక్టార్స్ చాలా ప్రామినెంట్ సెక్టార్స్. ఈ ప్రామినెంట్ సెక్టార్స్ ని పరిధిలో ప్రయారిటీ దాంట్లో తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇండస్ట్రీస్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్, ఈ 2 సెక్టార్స్ మెయిన్ సెక్టార్స్ ఎప్పుడైతే బాగుపడ్డాయో, ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యో ఆటోమేటిక్ గా సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది. సర్వీస్ సెక్టార్ లో వీళ్ళు చేసినటువంటి ఒక అవకతవకగాను కొలాబ్ చేసింది ఏంటంటే టూరిజం సెక్టార్. ఇంచేదంటే ఐటీ ఒకటి, టూరిజం ఒకటి సర్వీస్ సెక్టార్ లో ప్రధానమైనది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. కానీ వీళ్ళకి ఆ ఐడియా కూడా లేదు. ఇంచేత టూరిజం అనేది టోటల్ గా పోయింది కంప్లీట్ గా. మేము ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము ప్లేసెస్ ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తే ఫ్రీగా వచ్చి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేమంటే దాంట్లో టూరిజం సెక్టర్ లో మెయిన్ గా ఈ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మానేశారు వీళ్ళు. టూరిజం సెక్టర్ ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం తోటి అది దెబ్బతింది. దాని కంట్రిబ్యూషన్ కూడా సర్వీస్ సెక్టర్ తగ్గిపోయింది. బై వర్చ్యూ ఆఫ్ దట్ ఈ జిఎస్టీ సర్వీస్ సెక్టర్ గ్రోత్ కూడా తగ్గిపోయింది. రెండోది వచ్చి ఐటీని వీళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ స్టార్ట్అప్స్ కానీ మన దగ్గర రాలేదు, వచ్చినవి కూడా పోయాయి. అంటే ఈ 2 మెయిన్ రివైవ్ చేయడం ద్వారా ఈ డిజిటల్ నాలెడ్జ్ కానీ అదేవిధంగా నాలెడ్జ్ ఎకానమీ కానీ పెరగడానికి ఇవి ఐటీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుని ప్రపంచంలో ఉండేటువంటి కొత్త విధానాలన్నీ కూడా ఉపయోగించుకుని చేసిందే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. అందుకనే దావూస్ కానీ ఇక్కడ కానీ వేరియస్ కంట్రీస్ కూడా వెళ్ళి మా నేత చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసి వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేశాం కాబట్టి వాటి కంట్రిబ్యూషన్ వల్లే మనకి డబుల్ డిజిట్ వచ్చింది. ఈ రోజున కూడా అదే ఈనాడు వీళ్ళు వెళ్ళారు దావూస్, వెళ్ళి ఏదో కాలక్షేపానికి వెళ్ళి వచ్చారు కానీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. దావూస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ అని పోయాయి మొత్తం. అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు ఎలా సంపాదించుకోవాలి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ లో షేర్లు ఎలా సంపాదించుకోవాలన్న ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్రం యొక్క ఆదాయం పెరగడానికి, రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఇండస్ట్రీలు తీసుకురాలేదు. మెయిన్ ఇండస్ట్రీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా ఈ రోజున మేము పెట్టింది కూడా 4 Ps అనేటువంటి దాంట్లో పీపుల్స్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన ఫైనాన్సెస్ ఒక డెవలప్మెంట్ కి అదేవిధంగా వెల్ఫేర్ కే కాకుండా ఈ యొక్క ఎవరైతే యువత ఖాళీగా ఉన్నారో, యువత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనప్పుడు కూడా యువత ఎవరైతే సమాజంలో 35% ఉన్నారో వీళ్ళంతా కూడా డిజిటల్ అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అంటాం, డెమోగ్రఫిక్ డివిడెంట్ అని. కానీ ఈ ప్రభుత్వాలలో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ గా తయారయ్యారు. అంచేత వీళ్ళు ఉండేటువంటి పాపులేషన్ మనం
సద్వినియోగపరచుకోవడానికే హ్యూమన్ క్యాపిటల్ తయారు చేయాలనేటువంటి ఒక విధానం. అదేవిధంగా రెండోది వచ్చేటప్పుడు సోషల్ క్యాపిటల్. సోషల్ క్యాపిటల్ అంటే ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కూడా క్యాపిటల్ ఉండేటువంటి విధంగా ఏం చేద్దాం, వాళ్ళు కూడా ఇండస్ట్రియలైజేషన్ లో కానీ మరొక విధంగా కానీ మరి వాళ్ళ వృత్తుల్లో కానీ స్పెషలైజేషన్ లో కానీ పైకి వస్తే వాళ్ళు కూడా మనకి సోషల్ క్యాపిటల్ కూడా బాగా తయారైతే వాళ్ళు చదువుకుంటే అదేవిధంగా వాళ్ళు కూడా క్యాపిటల్ అంటే ప్రతి ఒక్కరు కూడా సొంతంగా డబ్బులు పెట్టలేరు బలహీన వర్గాలు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ బీసీ కానీ వీళ్ళందరూ కూడా. అంతేత వాడేదో కాస్త కోస్త సేవ్ చేసుకునేటట్టు ప్రభుత్వం తయారు చేయడం. అందుకనే మా నాయకుడు చెప్పాడు, అంటే ఫిష్ తినడం కాదు, హౌ టు ఫిష్ అనేటువంటిది చేయాలి. అంటే ఫిష్ ని ఎట్లా పట్టుకోవాలో నేర్పాలి, కానీ ఫిష్ ని తినడం అనేది ఒకటే చేస్తే భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఇది చైనీస్ యొక్క ప్రోవర్బ్. అంచేత చైనీస్ లో ఏంటంటే పని ఎట్లా చేసుకోవాలి, పని చేసుకోవడం ద్వారా సంపాదన ఎట్లా చేయాలి అంటే కూర్చుని తిరగకుండా అనేటువంటి దానిలో చైనీస్ వాళ్ళు చేశారు. మనం కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తేనే ఆ వెల్ఫేర్ కార్యక్రమాల వల్ల కొంత వాళ్ళకి సేవింగ్ ఉండేటట్టు ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ లో మళ్ళీ ప్రభుత్వం తరఫున కొంతవరకు కూడా ఆ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే ఆ రెండు బై వే ఆఫ్ మార్జిన్ మనీ కానీ లేదా సబ్సిడీ కానీ ఇస్తే ఆ వర్కింగ్ క్యాపిటల్ తోటి వాళ్ళకు ఉండేటువంటి ₹2 ఒక రకమైనటువంటి చిన్న ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ లాంటి పెట్టుకోగలిగితే దానివల్ల ఇండస్ట్రియలైజేషన్ మనకు బాగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో బ్రాడ్ గా ఉపయోగించి చేసినటువంటి ఈ మేనిఫెస్టో టోటల్లీ ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో. దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నిన్న మేనిఫెస్టోని టోటో రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏమనంటే మీరు చెప్తాను. మన ప్రశ్నలు అడిగితే చెప్తాను, క్లారిఫికేషన్ కావాలి సార్. చెప్పండి. హలో హలో సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. కొత్త పన్నులు వేయకుండా మేనిఫెస్టోని అమలు చేయగలుగుతారా? డెఫినెట్ గా అండి. అదే ఇందాక నేను చెప్పింది కూడా. ఏం చేద్దాం, కొత్త పనులు వేయడానికి స్టేట్ గవర్నమెంట్ కి ఇప్పుడు పర్మిషన్ లేదు. ఏం చేద్దంటే కౌన్సిల్లో జిఎస్టీ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఆ జిఎస్టీ కౌన్సిల్ లోని ఏమైనా స్టేట్ గవర్నమెంట్ కి ప్రపోజల్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రపోజల్ ఉన్నా ఆ కౌన్సిల్ కి ఇస్తే కౌన్సిలే నిర్ణయించి చేస్తారు. అంచేత ఒక మన పరిధిలో ఉండేటువంటి అంటే ఓన్లీ లిక్కరు అంటే పెట్రోల్ డీజిల్ అదేవిధంగా లిక్కర్కి సంబంధించినటువంటి మన పరిధిలో ఉంటాయి తప్ప అది వ్యాట్ కింద ఉన్నాయి. మిగతా అన్ని జిఎస్టీ కింద ఉన్నాయి కాబట్టి జిఎస్టీ వాడు కౌన్సిల్ నిర్ణయించాలి. అయినప్పుడు కూడా కౌన్సిల్లో కూడా వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్లు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్ అధికారాల్లో ఉన్నట్టు. అంచేతంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ఫ్రీడమ్ లేదు ట్యాక్స్ వేయడానికి. ఒకవేళ ఉన్నా కానీ అది ఆ కౌన్సిల్లోనే డిసైడ్ చేసి రావాలి. అంచేత మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ట్యాక్సెస్ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి లీకేజెస్ ని కంట్రోల్ చేయడం ద్వారా కూడా ఇంకా మనకి 2-3-4 వేల కోట్లు పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా అప్పుల మీద దృష్టి పెట్టారు తప్ప ట్యాక్సెస్ స్ట్రీమ్ లైన్ చేసుకుని కావాల్సినటువంటి చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. మీరు ఒక ఉదాహరణ చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పుల గురించి ప్రతి నెల కూడా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర గేట్ల దగ్గర ఉన్నారు తప్ప మాకు రెవెన్యూస్ ఇవ్వండి అనేటువంటి దాంతో ఇప్పుడు చెప్పలేదు. మాకు అప్పులకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు తప్ప మాకు కావాల్సిన ఇవ్వాలని అనలేదు. ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వీళ్ళు అసలు షేరింగ్ ఇవ్వలేకపోయారు. అంటే తెచ్చినటువంటి అప్పులు వీళ్ళు కన్జంప్షన్ కే ఖర్చు పెట్టారు. ఆ కన్జంప్షన్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు. వీళ్ళు ఒకవైపు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయడానికి అవకాశం ఉంది. ఇన్ని అప్పులు తెచ్చారు, ఇంత కొంత రెవెన్యూ పెరిగింది, కానీ వీళ్ళు సమస్యలు మాత్రం జీతాలు ఇవ్వలేకపోయారు, డిఏలు ఇవ్వలేకపోయారు, టీఏలు ఇవ్వలేకపోయారు, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేయలేకపోయారు. అక్కడ టోటల్ గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాన్ని అంటే వీళ్ళకి సరి అయినటువంటి విజన్ లేక అప్పుల గురించి ప్రాధాయపడ్డారు తప్ప రెవెన్యూస్ పెంచుకోవడానికి వీళ్ళు ఏ విధంగానూ కృషి చేయలేదు. రేపు మేము ఆ రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలి వితౌట్ ఇంపోజింగ్ ఫర్దర్ ట్యాక్సేషన్స్ అనేటువంటి చర్య తీసుకుంటున్నాం. సార్ ఇప్పుడు పన్నులు అనేవి మన పరిధిలో రాష్ట్ర పరిధిలో లేవు అని మీరు అంటున్నారు, కానీ ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, లేకపోతే
చెత్త పన్ను కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు, సో ఇటువంటి మన స్టేట్ పరిధిలోకి వచ్చే అంశాలే కదా సార్. అంటే పన్నులు వేరు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వేరే, రెండు డిఫరెన్స్ ఉంది. పన్నులు అంటే స్టేట్ గవర్నమెంట్ వేసేటువంటి పన్నులు. అడ్మినిస్ట్రేటివ్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్. దాంట్లో ఉదాహరణకు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, అదేవిధంగా నాలా ఉంది. ఇవన్నీ కూడా లోకల్ బాడీస్కి వెళ్ళిపోతాయి, స్టేట్ గవర్నమెంట్కి రావు. కాకపోతే రెగ్యులేటరీ పవర్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, కానీ వీళ్ళకి కలెక్షన్స్ అన్నా కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి లోకల్ గా. ఈ పవర్ ఛార్జెస్ కూడా పవర్ కార్పొరేషన్కి వెళ్ళిపోతాయి. మీకు ఈ విద్యుత్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అయినప్పుడు కూడా వాళ్ళు లాస్ చూపిస్తున్నారు కాబట్టి లాస్ కాంపెన్సేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. అంచేత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మనకి ఇప్పుడు 13,000 కోట్లు 14,000 కోట్లు పెంచారు వీళ్ళ టైంలో, వివిధ రకాలుగా పెంచారు. అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెత్త ట్యాక్స్ పెట్టారు, అవన్నీ కూడా లోకల్ బాడీస్కి వెళ్తాయి. అంచేత అటువంటివన్నీ కూడా రెగ్యులేటరీ పవర్ గవర్నమెంట్ కాబట్టి అవి ఏవైతే పబ్లిక్ కి ఓవర్ బర్డెన్ అయ్యో అవన్నీ తీసేయాలనేటువంటి ఒక ఆలోచన మేనిఫెస్టోలో కూడా ఇండికేట్ చేయడం జరిగింది. అంచేత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పెరిగే తప్ప ఇక్కడ మీకు ఉండేటువంటి ట్యాక్సేషన్ లో రెండు రకాలు. ఒకటి వ్యాట్ కింద వస్తాయి, ఇందాక నేను చెప్పిన పెట్రోలియం, డీజిల్, అదేవిధంగా లిక్కరు, ఇవి వ్యాట్ కింద వస్తాయి. మిగతావన్నీ కూడా జిఎస్టీకి వెళ్ళిపోతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ కూడా ఫారిన్ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా మనం డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా వాళ్ళ చేతులు ఈ డెవల్యూషన్ లోకి వెళ్ళిపోతాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తప్ప ఈ కౌన్సిల్కి వచ్చాయి. అంచేత ట్యాక్సేషన్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వేరు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మనం రెగ్యులేట్ చేయడానికి పవర్ ఉంటుంది తప్ప అవి ఈ యొక్క కిట్టీకి రావు. స్టేట్ గవర్నమెంట్ కిట్టీకి రావు. కానీ ఇప్పుడు చర్చ అంతా కూడా, ప్రచారం అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఏదైతే మీరు చెప్పారో. హలో, అడ్మిట్ చేయండి, చెప్పండి, వినపడుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ప్రజలకు బాగా మారిపోయాయి అనేది ఇప్పుడు జరుగుతున్న. అందుకనే అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి చెత్త పన్ను ఉందండి, చెత్త పన్ను వేశారు, అది లోకల్ బాడీకి పంచాయతీకి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లాగే ఇటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంచేత వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు రెగ్యులేట్ చేసే పవరే రాష్ట్రానికి ఉంది. అంచేత రెగ్యులేషన్ లో ఒకసారి అవన్నీ రివ్యూ చేసి వాళ్ళ రెవెన్యూస్ ఎందుకు వాళ్ళ రెవెన్యూస్ దెబ్బతిన్నాయంటే వాళ్ళకి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ స్టాట్యుటరీ పవర్ ప్రకారంగా వచ్చేటువంటి ఈ రెవెన్యూస్ అన్ని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేదు, వీళ్ళే మింగేశారు. వీళ్ళే స్టేట్ గవర్నమెంట్ మింగేశారు, వాళ్ళకి వెళ్ళలేదు. అంచేత వాళ్ళు ఫైనాన్స్ సిస్టమ్ కోసం కొలాప్స్ అయింది, లోకల్ బాడీస్ కూడా. అంచేత వాళ్ళకు వచ్చేటువంటివి కూడా రివ్యూ చేయాలి. అంటే వాళ్ళకి మన టోటల్ గా మనం ఏ విధంగా రివ్యూ చేయాలి. అందుకనే రెగ్యులేటరీ పవర్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ రెగ్యులేట్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తారు.